హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం నరుటో సెకండ్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియో పెట్టయితే ఆల్మోస్ట్ 1 వీక్ అయితే అయిపోయింది. సండేకి ఒక వీడియో, ఇంకా డైలీ ఒక షార్ట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా. ఈ సోదేం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కెమెరా మ్యాన్ నరుటోకి ఈ స్టైల్లో ఫోటో వద్దని ఈ స్టైల్లోనే ఫోటో దిగుతాడు నరుటో. తోడు నరుటోకి ఈ ఫోటో వద్దు, వేరే ఫోటోని తీసుకునిరా అంటే అప్పుడు నరుటో హుకాగే నొప్పియడానికి ట్రాన్స్ఫార్మ్ అయ్యి సెక్సీ జుట్సు చేస్తాడు. తోడు హుకాగే ఆ జుట్సుని చూసి ముక్కులోంచి బ్లడ్ కాచుకుంటే కింద పడిపోతాడు. తోడు హుకాగే నరుటో హెడ్ బ్యాండ్ వేసుకున్నందుకు నరుటోని తిడతాడు. నరుటో దానికి నేను ఎంజాయ్ అయ్యేంతవరకు హెడ్ బ్యాండ్ వేసుకొని అంటాడు. తోడు హుకాగే నరుటో ఫోటో గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు తోడు హుకాగే అటాక్ చేయడానికి ఒక పిల్లాడు వస్తాడు. కానీ తను స్లిప్ అయ్యి తనకి తనే కింద పడిపోతాడు. ఈ పిల్లాడు ఎవడంటే తోడు హుకాకి గ్రాండ్ సన్. ఇంకా తిను కోనోహమారికి సెన్స్ అయిన ఏబిసు. కోనోహమారు కింద పడిపోతాడు కదా, అది నరుటో వల్ల జరిగిందని నరుటోని తిడుతూ ఉంటాడు. ఇంకా నరుటో కూడా కోపం వచ్చి కోనోహమారు కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు ఎబిసు పక్కన నుంచి చెప్తాడు తన తోడు హుకాగే గ్రాండ్ సన్ అని. కోనోహమారు నరుటో అంటాడు, తోడు హుకాగే గ్రాండ్ సన్ అని కొట్టలేకపోతున్నావా? అప్పుడు నరుటో దానికి మీ తాతయ్య ఎవరైతే నాకంటాడని దిప్ప మీద ఒకటిస్తాడు. కట్ చేస్తే ఇక్కడ ఏబీసీ ఏమో కోనోహమారుకి ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. కానీ కోనోహమారు దాన్ని ఏం పట్టించుకోకుండా నరుటో దగ్గరికి వెళ్ళిపోతాడు. నరుటోని దాక్కొని ఫాలో అవుతాడు. సారీ, దీన్ని దాక్కోవడం అన్నారు కదా, అదే కనపడుతూ ఇది ఫాలో అవుతూ ఉంటాడు. నరుటో కొనహామని చూసి నేను ఫాలో అవ్వకరా అంటాడు. నరుటో అంటాడు, దాక్కోవడం లాగే లేదురా అని అంటాడు. కట్ చేస్తే కొనహామరు దాని నుంచి బయటకు వచ్చి నన్ను స్టూడెంట్ లా చేసుకొని అంటాడు. ఇంకా నరుటో సిక్స్ జుట్సును కూడా నేర్పిమంటాడు. ఇంకా నరుటోని పొగుడుతూ బాస్ అని కూడా పిలుస్తాడు. ఇంకా నరుటో దానికి ఒప్పుకొని కొనహామరుని తీసుకెళ్తూ ఉంటాడు. నరుటో కొనహామరుతో అంటాడు, ఫస్ట్ నువ్వు నీ చతోరాని కంట్రోల్ చేయడం నేర్చుకొని అంటాడు. దానికి కొనహామరు, అదే ఆ చతోరా కాదరా అయ్యా, అది చాక్రా అని అంటాడు. నరుటో కొనహామరుకి చాక్రా అనేది ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కొనహామరే నరుటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బేసిక్ గా చాక్రా అంటే ఏంటంటే ఒక జుట్సుని వాడడానికి ఒక ఎనర్జీ లాంటిది. ఆ చాక్రా అనేది ఒక మనిషి లోపల లేకపోతే ఆ మనిషి చనిపోతాడు. నాకు తెలిసి మీకైతే చాక్రా గురించి ఒక ఐడియా అయితే వచ్చిండిద్ది. రేపు చాక్రా గురించి ఒక షార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తా. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. కట్ చేస్తే నరుటో కోనోహమారుతో ఇద్దరం కలిసి ట్రాన్స్ఫార్మ్ అవుదాం అంటాడు. కోనోహమారు దానికి మనం ఎవరిలా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అంటాడు. అప్పుడు నరుటో ఒక అమ్మాయిని చూపించి ఆ అమ్మాయిలో మనం ట్రాన్స్ఫార్మ్ అవుదాం అంటాడు. కోనోహమారు అమ్మాయిలో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, కానీ బండగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అప్పుడు సడన్ గా ఆ అమ్మాయి నరుటో వెనక్కి వచ్చి నరుటోని ఎరా కుమ్ములు గుమ్మిద్ది. ఇంకా కోనోహమారుతో లార్డ్ గ్రాండ్ సన్ గారు కొంచెం క్యూట్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వండి ఈసారి అనిద్ది. అప్పుడు నరుటో నువ్వు చేసిన దానికి తప్పుగా నన్ను ఎందుకు కొడుతున్నారా అని అంటాడు. కట్ చేస్తే నరుటో మనం ఇప్పుడు రీసెర్చ్ చేయాలరా అంటాడు. వాళ్ళిద్దరు ఆ షాప్ లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తూ ఉంటే అక్కడికి ఆ షాప్ ఓనర్ వచ్చేసి అప్పుడు నరుటోని కుక్కను కొట్టినట్టు కొడతాడు ఆ షాప్ ఓనర్. కట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ లో ఇద్దరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి అమ్మాయిల బాత్రూమ్ లోకి వెళ్ళడానికి ప్లాన్ వేస్తారు. వెళ్తారు కూడా, కానీ అక్కడ ఉన్న అమ్మాయిలు నరుటోని కనిపెట్టేసి నరుటోని కొడతారు. కానీ కోనోహమారుని మాత్రం కొట్టరు, ఎందుకంటే కోనోహమారు తోడుహుకాగే గ్రాండ్ సన్. కట్ చేస్తే కోనోహమారు నరుటోకి సారీ చెప్పి నేను తోడుహుకాగే గ్రాండ్ సన్ వాళ్ళందరూ నిన్నే కొడుతున్నారు అంటాడు. దానికి నరుటో నాకు సారీ చెప్పకని అంటాడు. ఇంకా మనం ఇప్పుడు సెక్సీ జుట్సు చేద్దాం అని అంటాడు. కట్ చేస్తే కోనోహమారుని ఎబిసు ఎతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే కోనోహమారు నరుటోకి తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు. నన్ను అందరు తోడుహుకాగే గ్రాండ్ సన్ లాగే చూస్తారు, ఇంకా నన్నులా ఎవరు చూడరు, అందుకే నేను హుకాగే అవుదాం అనుకుంటున్నాను అంటాడు. నరుటో దానికి హుకాగే టైటిల్ గెలవడం అంటే అంత ఈజీ కాదు, నువ్వు హుకాగే అవ్వాలంటే ఫస్ట్ నువ్వు నన్ను ఊడించాలి అని నరుటో అంటాడు. కట్ చేస్తే తోడు హుకాగే అండ్ ఈరుకా మాట్లాడుకుంటూ ఉంటారు. తోడు హుకాగే ఈరుకాతో అంటాడు, ఫోర్త్ హుకాగే అప్పుడే పుట్టిన పిల్లాడిలో 9 tailed ఫాక్స్ ని సీల్ చేశాడు. కట్ చేస్తే ఇబిసు నరుటోని ఇంకా కొనోహమారుని పట్టేసుకుంటాడు. ఇంకా కొనోహమారుని తనతో రమ్మంటాడు. దానికి కొనోహమారు అంటాడు, నేను నీతో రాను, నేను తోడు హుకాగే ఊడిచ్చి ఇప్పటికిప్పుడే హుకాగే అవ్వాలి అంటాడు. ఇబిసు దానికి హుకాగే అవ్వాలంటే ఒక 1000కి పైన జుట్సు తెలుసుకొని ఉండాలి అంటాడు. అప్పుడు సడన్ గా కొనోహమారు సెక్సీ జుట్సు చేస్తాడు. దాన్ని చూసి ఎబిసు తట్టుకోలేకపోతాడు. ఇంకా అలాంటి జుట్సులు మీరు ఎందుకు చేస్తున్నారు కొనోహమారు అంటాడు. నేను నీకన్నా పెద్దోడిని, అలాంటి పిల్ల అటాక్స్ నా మీద పని చేయవని అంటాడు. ఎబిసు కోనోహమారుని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ కోనోహమారు నేను రానని మారం చేస్తాడు. అప్పుడు సడన్ గా నరుటో మల్టీ షాడోలో జుట్సు చేస్తాడు. మనందరం నరుటో ఎబిసుతో ఫైట్ చేస్తాడేమో అని అనుకుంటాం, కానీ నరుటో సెక్సీ జుట్సు చేస్తాడు. క్లోన్స్ అని ఎబిసుని హక్ చేసుకుంటాయి. ఇవన్నీ చూసి ఎబిసు తట్టుకోలేక నోస్ బ్లీడ్ చేసుకుని ఎగిరిపోతాడు. ఇంకా నరుటో దీన్నే నా సెక్సీ జుట్సు అని అంటాడు. ఇదంతా హుకాకి ఒక ఆర్బ్లో చూస్తూ ఉంటాడు. ఇంకా ఇలా అనుకుంటాడు, తను సెక్సీ జుట్సుని ఇంకా షాడో క్లాన్ జుట్సుని కంబైన్ చేశాడు. నిజాలు మాట్లాడుకుంటే ఈ టెక్నిక్ నేను కూడా సర్వైవ్ అవ్వలేను. కచ్చాసే ఇక్కడ కోనోహమారు నేను నా 4 కళ్ళ టీచర్ని కూడా ఉరిచ్చలేకపోయాను, నాకు లార్డ్ హుకాగే టైటిల్ కావాలి, నేను అందరితో రికగ్నైజ్ అవ్వాలి అని అంటాడు. అప్పుడు నరుటో అంటాడు, ఆ టైటిల్ అనేది గ్రేటెస్ట్ నింజాకే ఇస్తారు, ఇంకా అందరూ నీ మీద నమ్మకం ఉంచాలి. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఆ టైంలో, కానీ దాని తర్వాత నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు దొరికారు. నేను నీ సెన్సే కాదు ఇంకా. దానికి కోనోహమారు నువ్వు నా సెన్సే కాకపోవచ్చు,
ఉండొచ్చు కానీ నువ్వే నా రైవల్ అని నవ్వుతాడు. కట్ చేస్తే నరుటో అంటాడు, ఇంకా రేపు నేను గ్రాడ్యుయేట్ అవుతాను, ఇంకా నువ్వు నాకు సమానం అవుతావు, ఇంకా ఒక రోజు మన ఇద్దరం హుకాగే టైటిల్ కోసం పోరాడదాం అని అంటాడు. ఇంకా నరుటో వెళ్ళిపోతూ కొనహామారుకు బాయ్ చెప్తాడు. కొనహామారు నరుటోకి సెల్యూట్ చేస్తాడు. ఇదంతా తోడుకోక కారులో చూస్తూ నీకు ఇంకా చాలా పెద్దవి ఉంది ఒక రియల్ నింజా అవ్వడానికి అని అంటాడు. కట్ చేసి మన నరుటో మార్నింగే లేచి తన ఎంతో ఇష్టమైన రామెన్ ఇంకా మిల్క్ తాగి రెడీ అవుతాడు. ఇంకా నరుటో దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే కోనహామారు కనపడేలా దాక్కుంటాడు. నరుటోని చూసి నాతో ఫైట్ చేయని తన క్లాత్ కలిగి కింద పడిపోతాడు. నరుటో ఫైటింగ్ నిరాకరించి ఇప్పుడు నేను మీటింగ్ కి వెళ్ళాలి అని అంటాడు. కట్ చేసి ఇక్కడ మన డస్ట్బిన్ చూపిస్తారు. అదే సాకురాని చూపిస్తారు. ఇంకా తనకి దారిలో వెళ్తుంటే ఈనో కనపడిద్ది. ఈనో కాదు ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళిద్దరేమో తిట్టుకుంటూ అకాడమీకి వెళ్తూ ఉంటారు. కట్ చేసి నరుటో ఒంటరిగా కూర్చుంటే షికమారు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటాడు. ఈ మీటింగ్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కోసమే. దానికి నరుటో నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయి హెడ్ బ్యాండ్ చూడు అని అంటాడు. ఇంకా హినాట ఏమో నరుటోని చూస్తూ మురిసిపోతూ ఉండిద్ది. కట్ చేస్తే ఇద్దరు డస్ట్బిన్స్ ఏమో ఫస్ట్ క్లాస్కి వెళ్ళడానికి ప్లేస్ పెట్టుకుంటారు, కొట్టేసుకుంటూ కూడా ఉంటారు. నరుటో సాకురాకి హాయ్ చెప్తే సాకురా మాత్రం నరుటోని తరినేసి సాస్కే పక్కన కూర్చోడానికి వెళ్ళిద్ది. ఇంకా సాస్కే గుడ్ మార్నింగ్ చెప్పిద్ది. ఇంకా సాస్కే పక్కన కూర్చుందాం అనుకుంటే ఇంకా క్లాస్ లో నా గోల్స్ అందరు నేను సాస్కే పక్కన కూర్చుంటా అంటే నేను సాస్కే పక్కన కూర్చుంటాను కొట్టేసుకుంటూ ఉంటారు. కట్ చేసి కింద పడిపోయిన నరుటో సాస్కే మొహం మీద దగ్గరికి వెళ్తాడు. ఇంకా క్లాస్ లో గోల్స్ అందరూ నరుటోని తిడుతూ ఉంటారు. ఇటువైపు వీళ్ళిద్దరే మొక్కలతోనే కొట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ నాకు స్టూడెంట్ నరుటోని చూసుకోకుండా తంటాడు. ఇంకా సారీ చెప్తాడు. అక్కడ అందరు గోల్స్ షాక్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఆ స్టూడెంట్ తనడం వల్ల నరుటో సాస్కి లిప్ ఇచ్చేస్తాడు. ఇంకా నరుటో సాస్కి కక్కుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళిద్దరికి పడదు కాబట్టి. ఇంకా ఆ క్లాస్ లో గోల్స్ అందరు నరుటోని కొట్టడానికి రెడీగా ఉంటారు. తర్వాత నరుటోని కుక్కకన్నా దారుణంగా కొట్టేస్తారు. ఇంకా కట్ చేస్తే అక్కడికి ఈరుక వచ్చి మీరందరూ ఇప్పుడు గెనిన్ కష్టమైన పార్ట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పటి నుంచి అయితే మీరందరూ ఒక స్క్వాడ్ లో ఉంటారు. ఇంకా మీరు ఒక జాయిన్ టీచర్ కింద మిషన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీమ్ 7. దానిలో ఫస్ట్ వచ్చేసి నరుటో ఉజుమాకి, సాకురా హారునో. ఇక నరుటో ఫుల్ ఖుషి అయిపోతాడు ఎందుకంటే సాకురా వచ్చిందని. ఇంకా సాస్కే ఉచిహా. ఇది నీ సాకురా ఫుల్ గా ఖుషి అయిపోద్ది. కానీ హినాటా మాత్రం బాధపడదు ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ గ్రూప్స్ కాబట్టి. హినాటా వచ్చేసి టీమ్ 8. కట్ చేస్తే అందరూ బయటకు వచ్చిన తర్వాత సాకురాని తినడానికి ఇన్వైట్ చేస్తాడు. కానీ సాకురా మాత్రం నువ్వు చాలా చిరాకు పెడతాను నరుటోతో అనిద్ది. దాని తర్వాత నరుటో ట్యాంక్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నరుటో సాస్కేని చూస్తాడు. అప్పుడు నరుటోకి ఒక ఐడియా వచ్చింది. నరుటో విండో దగ్గర నుంచి సాస్కే రూమ్ లోకి వెళ్ళిపోతాడు. కానీ సాస్కే బయటకు వచ్చేస్తాడు ఈజీగా. కట్ చేస్తే ఇక్కడ సాకురా ఒంటరిగా కూర్చొని ఉండిద్ది. అప్పుడే సాకురా ఎదురుగా సాస్కే అంటాడు. సాస్కే సాకురాని చూస్తూ ఉంటాడు. అప్పుడు సాస్కే సాకురా దగ్గరికి వచ్చి సాకురా పక్కన కూర్చుంటాడు. సాస్కే నరుటో గురించి ఏమనుకుంటున్నావు అని సాకురాతో అడిగితే దానికి సాకురా చిరాకు పెడతాడు. ఎప్పుడు నాకెప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేయడమే కావాలి సాస్కే అని అనిద్ది. సాకురా అప్పుడు సాస్కే మొహం దగ్గర వరకు వెళ్ళిద్ది. కట్ చేసి ఇక్కడ మనకు ఒక సీన్ చూపిస్తారు. అదేంటంటే సాస్కేని ఎవరో కట్టేసి ఉంటారు. అసలు ఏం జరిగిందంటే సాస్కే నరుటోను ఊడిచ్చినప్పుడు అది నరుటో సబ్స్టిట్యూషన్ జూట్సు. అప్పుడు నరుటో వెనక నుంచి మల్టీ షాడోక్లాన్ జూట్సు తెచ్చుకొని సాస్కేని పట్టేసుకుంటాడు. వచ్చాసి ఇక్కడ ఇద్దరేమో కిస్ పెట్టుకోవడానికి దగ్గరికి వెళ్తుంటే నరుటోకి కడుపులో తేడా కొట్టేసిద్ది. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు వాష్రూమ్ కి. ఇక్కడ నరుటో కానిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడికి ఒరిజినల్ సాస్కే వస్తాడు. సాకురా సాస్కేని పిలిస్తే సాస్కే మాత్రం సాకురాని పట్టించుకోకుండా నరుటో ఎక్కడ అడుగుతాడు. అప్పుడు సాకురా నరుటోకి ఎవరు పేరెంట్స్ లేరు తెలుసా, తను ఎప్పుడు సెల్ఫిష్ గా ఉంటాడు. దానికి సాస్కే ఒంటరిగా ఉండడు అది పేరెంట్స్ తిట్లు తిన్నాకనే బాధగా ఉండిద్ది. చెప్పాలంటే నువ్వు నాకు చాలా చిరాకు తెప్పిస్తావు. నరుటో త్వరగా కానిచ్చి సాకురా కోసం పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు. కానీ తనకి ఎదురుగా సాస్కే కనబడతాడు. సాస్కే అంటాడు నేను ఒక ఎస్కేప్ జుట్సు నీ దిక్కు నుంచి తప్పించుకున్నా, నాలా ట్రాన్స్ఫర్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని సాస్కే అంటాడు. కానీ నరుటో షాడోక్లాన్ జుట్సు చేసి సాస్కేని మళ్ళీ బంధిద్దాం అని అనుకుంటాడు. కానీ సడన్ గా తనకి మళ్ళీ కడుపులో తిప్పిద్ది. నరుటో బయటకు వచ్చాక సాకురాని కలుస్తాడు. కానీ మళ్ళీ తనకి కడుపులో తిప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నరుటో రూమ్ కి తోడుకాగే ఇంకా కకాషి అనే నింజా వస్తాడు. కకాషి తన మార్నింగ్ నరుటో తాగిన మిల్క్ ని చూస్తూ ఉంటే ఆ మిల్క్ ఎక్స్పైర్డ్ అయిపోయినా మనకి అప్పుడు తెలిసిద్ది. ఇంకా నరుటోకి దీని వల్ల ఇలా కడుపులో తిప్పుతూ ఉండిద్ది. సో ఈ వీడియో తింటే గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ఈ వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా యానిమే గురించి వచ్చుంటే కింద కామెంట్ చేయండి, అవి మీకు నెక్స్ట్ షార్ట్ క్లారిఫై చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.